బట్ ఈ పర్టికులర్ కార్ ఏంటంటే అమ్మా, నాకు పోర్ష్ కెరెరా కొనాలని నా జీవిత డ్రీమ్ అనమాట. అది అంటే కొనలే కాదు, అప్పుడు కుదరాలి, అది కుదరలేదు. సో పోర్ష్ కెరెరా కొనాలంటే దాని 2 door స్పోర్ట్స్ కార్. ఇప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్, నా ఏజ్, సో ఆలోచించినప్పుడు ఒక స్పోర్ట్స్ కార్ అయి ఉండాలి, ఒక ఫ్యామిలీ సెడాన్ అయి ఉండాలి, హై స్పీడ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అబ్సల్యూట్ బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉండాలి అని ChatGPTలో కొడితే అది ఏం చెప్పిందంటే, పోర్ష్లో పానమరా అనేది చాలా లగ్జరీ కారు అండ్ ఇట్స్ అ రేర్ కాంబినేషన్ ఆఫ్ అ స్పోర్ట్స్ కార్ అండ్ లగ్జరీ కార్ అండి. అది వెలిగింది. ఐ థాట్ ఓకే. టైకాన్ కూడా చూసాను, ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ కార్, బట్ ఐ డోంట్ నో, ఐ లవ్ ద సౌండ్ ఆఫ్ దట్ పెట్రోల్ ఇంజన్, దాని బీట్ నాకు చాలా ఇష్టం. సో ఫైనలీ ఐ థాట్ పోర్ష్ పానమరా అని అనుకున్నా. అంత చాలా రీసెర్చ్ చేసింది, కానీ నాకు స్పోర్ట్స్ కార్ అంటే కలర్ ఉండాలమ్మా. రెడ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ కలర్, బట్ వెరీ కామన్ కలర్. సో స్పోర్ట్స్ కార్ అనగానే నాకు ఈ కలర్ కోసం వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఇండియాలో ఒక్క ప్లాంట్లో ఈ కలర్ దొరికింది. ఓకే. సో ఇమ్మీడియట్లీ ఐ బ్లాక్డ్ ఇట్, పిక్డ్ ఇట్ అప్. అదే మా లవ్ స్టోరీ. సో అలా లవ్ లో పడిపోయారు అనమాట. ఓకే, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నౌ ఐ మ్యారీడ్ టు దట్ కార్. ఈ కార్స్ కి సంబంధించి అండ్ చాలా వరకు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అంటే గనక మీ దగ్గరికే వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా ఆ ఫ్యూచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా డిజైన్ గా అండ్ ఎంత బ్యూటిఫుల్ గా అంటే అసలు ఇంకొకరి దగ్గర ఇట్లాంటి కార్ ఉందా లేదు అనే విధంగా ఉంటుంది మీ దగ్గర కలెక్షన్. అట్లా ఉంటుంది. సో అసలు ఎలా అట్లా చూస్ చేసుకుంటారు సార్? అంత రేర్ కలెక్షన్ ఎలా మీ దగ్గరికి వస్తుంది? అంటే కలెక్షన్ నా దగ్గర రాదమ్మా, నేను కలెక్షన్ దగ్గరికి వెళ్తాను. అది ఆ ఐడియా కూడా అసలు మీకు అలా రావడానికి, అంటే చాలా మంది దగ్గర నార్మల్ గా ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరి దగ్గర ఉంటుంది, బట్ మీ దగ్గర చాలా రేర్ గా ఉంటుంది. అంటే అదేంటంటేనమ్మా, కొన్ని యూటిలిటీ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రూజర్ ఉంది, ఈ క్రూజర్ నేను తయారు చేయడానికి 1 year పడింది. ఇది వైరల్ వెళ్ళింది సోషల్ మీడియాలో. ఇట్స్ కాల్డ్ డెబోనేర్ అల్ట్రా క్రూజర్ అని. నేను ఇది ఎందుకు చేశానంటే, నాకు డే నైట్ షూట్స్ ఉంటున్నాయి, దెర్ ఇస్ అ బిజినెసెస్ ఐఎమ్ డూయింగ్. సో నాకు టైం అనేది 24 hours అంతే, అందరికి ఎంత టైం ఉంది. సో ప్రతి నిమిషం నేను కార్లోనే ఉంటున్నా. సో దీంట్లో అన్ని ఫెసిలిటీస్, ఫ్రమ్ యువర్ స్లీపింగ్ టు యువర్ టాయిలెట్ ఇన్సైడ్, షూటింగ్ వెళ్తున్నప్పుడు, ఈవెంట్కి వెళ్తున్నప్పుడు టాయిలెట్స్, మైక్రోవేవ్ ఫర్ హ్యావింగ్ నైస్ కాఫీ, ఫ్రిడ్జ్, బార్ ఎప్పుడన్నా ఒక పెగ్ తీసుకోవాలన్నా ఒక బారు, అన్ని కలిపి నాకు ఏం కావాలో పెట్టి డిజైన్ చేస్తే 1 year పట్టింది నేను తయారు చేయడానికి. ఒక సింహం బొమ్మని బేసిక్ తీసుకుని లయన్ ఇన్స్పిరేషన్ చేసి, అంటే ఇదేంటంటే ఐఎమ్ కార్ డిజైనర్ ఆల్సో, ఐ డిజైన్ కార్స్. సో ఇది నేను తీసుకొని అర్బేనియా తీసుకొని ఇది స్పెషల్గా చేయించడం జరిగింది. సో అలా ప్రతి కార్కి ఒక ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే, ఇది కృష్ణ గారు విజయం